వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. ఇండోసోల్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కరేడు భూమి పోరాటానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద జగన్ స్పందించారు. కరేడు రైతులకు అండగా ఉంటామని చెబుతూనే అసలు ఈ సమస్యకు మూలం చంద్రబాబే అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఇండోసోల్ కంపెనీకి తమ ప్రభుత్వ హయాంలోనే చేపూరు, రావూరు వంటి ప్రాంతాల్లో భూములు కేటాయింపు పూర్తయిందని, అక్కడ ఇండోసోల్ కంపెనీ కార్యకలాపాలు కూడా ప్రారంభించిందని, కొంత మొత్తంలో పెట్టుబడి కూడా పెట్టారని, ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఆ కంపెనీని అక్కడి నుంచి కరేడుకు మార్చే ప్రయత్నం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసే వ్యవహారంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జిందాల్ స్టీల్ చేయి దాటిపోయిందని, అరబిందో ఊడిపోతోందని, ఇతర అనేక కంపెనీలు ఒక్కొక్కటిగా వెళ్ళిపోతున్నాయని, ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ కూడా రాష్ట్రంలో వివాదంలోకి నెట్టేసి పెట్టుబడులు తరలిపోయే ప్రయత్నంగా కనిపిస్తోందన్నట్టు జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తున్నాయని, కంపెనీలు వస్తున్నాయని, అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఒకవైపు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. కానీ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇండోసోల్ని అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇండోసోల్ కంపెనీకి 2 ఏళ్ల క్రితమే భూ కేటాయింపులు జరిగితే, అక్కడే ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తే, అక్కడ ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆ సంస్థ నిర్మాణ పనులు మొదలెడితే, ఇప్పుడు హఠాత్తుగా దాన్ని వేరే ప్రాంతానికి మళ్ళిస్తున్నటువంటి వైనం అనుమానాస్పదంగా ఉంది అన్నది జగన్మోహన్ రెడ్డి అభియోగం. ఇది చంద్రబాబు నాయుడికి చాలా సమస్యగా మారే ప్రమాదం కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే రేపు ఇండోసోల్ ఈ కరేడు భూమి రైతుల పోరాటానికి తలొగ్గి అక్కడ మేము కంపెనీ విరమించుకుంటున్నాం అనే ప్రకటన గనక చేస్తే ప్రభుత్వం చాలా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు అందుకు సంకేతమా అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం మీద చివరికి తెలుగుదేశం పార్టీ అనుకూల పక్షాలు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు షిరిడి సాయి కంపెనీతో చేతులు కలిపి కరేడు రైతుల్ని నాశనం చేస్తున్నారు, కరేడులో పచ్చదనాన్ని ధ్వంసం చేస్తున్నారు, పర్యావరణ విధ్వంసానికి పూనుకుంటున్నారు అంటూ వివిధ వర్గాల నుంచి ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక అడుగు ముందుకేసి ఏకంగా ఇండోసోల్ కంపెనీని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా చేసే ప్రయత్నమా ఇది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇండోసోల్ కంపెనీ తన కేటాయించిన భూముల్లో తన కార్యకలాపాలు సాగిస్తూ ఉంటే అక్కడే ఇంకెవరి కోసమో ఖాళీ చేయించి వివాదాస్పద వ్యవహారాల్లోకి నెట్టే ప్రయత్నం వెనక పెద్ద కుట్రే ఉంది అన్నట్టుగా చేస్తున్నటువంటి ఆరోపణలు ఆశ్చర్యంగా మారుతున్నాయి, ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఇది అనేక పరిణామాలకి దారితీసే విషయంగా కనిపిస్తోంది. మరి దీని మీద ఇండోసోల్ కంపెనీ ఏం చెప్తుంది, చంద్రబాబు ఏ రీతిన స్పందించి దీన్ని కౌంటర్ వేస్తారు అన్నది కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే ఏకంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా అనేక కంపెనీలను ఖాళీ చేయించేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తుంటే ఇది గతంలో చంద్రబాబు చేసినటువంటి తీరుగానే కనిపిస్తుంది. అప్పట్లో లూలు ప్రాజెక్ట్, అమర్ రాజా ప్రాజెక్ట్ ఇవన్నీ రాష్ట్రం నుంచి తరలిపోవడంలో జగన్మోహన్ రెడ్డే కారణం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరే మూలం అన్నట్టుగా చంద్రబాబు అండ్ కో ఆరోపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరబిందో, ఇండోసోల్, దానికి ముందు జిందాల్ స్టీల్స్ ఇలాంటి కంపెనీలన్నీ తరలిపోతుండడానికి చంద్రబాబే కారణం అంటూ ఎదురుదారికి దిగుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు మరి ఏ రీతిన సమాధానం చెప్తారు, ఎట్లా దీనికి వివరణిస్తారు, ఎలా ఇండోసోల్ కంపెనీకి కరేడు రైతుల పోరాటాన్ని అధిగమించి భూములు అప్పగించే ప్రయత్నంలో విజయవంతమవుతారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం, రాష్ట్ర రాజకీయాల మీదే ప్రభావితం చేయబోయేటువంటి అంశం.